మన టేల్ ట్రీ అన్ని తరాలకు సరిపడే అద్భుతమైన కథలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రాణం పోసే వెలుగుకి ప్రాణం తీసే చీకటికి మధ్య జరగబోయే ఒక యుద్ధంలోకి ఈ బంగారు గర్జన మిమ్మల్ని తీసుకెళ్లబోతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? మరి వెళ్దాం పదండి. ప్రకృతి తన రంగులన్నింటినీ ఒకే చోట కుమ్మరిస్తే ఎలా ఉంటుందో, మరియు అంతుచిక్కని అద్భుతాలకు మాయా వెలుగులోకి నిలయం ఈ అందమైన అడవి. ఈ కథకి మహారాజు విక్రమ్. ఇతని కళ్ళలో మెరిసే పచ్చని కాంతి, ఆ బంగారు కేసరాల గర్జన ఈ మాయాలోకానికి కొండంత అడ్డ. ఈ ఎత్తైన శిఖరం నుండి చూస్తుంటే ఈ అడవిలోని ప్రతి ప్రాణి నా కుటుంబంలా కనిపిస్తుంది. ఈ వెలుగును, ఈ ప్రశాంతతను కాపాడడమే నా జీవిత ఆశయం. విక్రమ్ యొక్క గర్జన కేవలం శబ్దం కాదు, అది అడవికి ఊపిరి. ఆ గర్జన నుండి వచ్చే ఈ బంగారు తరంగాలు ప్రకృతిలోని ప్రతి అణువుని మేల్కొల్పుతాయి. తన ఈ బంగారు తరంగాలు తాకగానే వాడిపోయిన పువ్వు కూడా ప్రాణం పోసుకొని ఇంద్రధనస్సులా వికసిస్తుంది. భయం అంటే తెలియని ఈ బుజ్జి ప్రాణులే చిట్టి. వీటి రెక్కల వెలుగు ఈ అడవిలో ఎప్పుడు ఇలా సంతోషంగా విహరిస్తూనే ఉంటుంది. ఇతడి పేరు కూర్మా. కూర్మా ఎప్పుడు విక్రమ్కి అన్ని విషయాల్లో సలహాలిస్తూ ఉంటాడు. విక్రమ్కి మంచి స్నేహితుడు. తను కాయ, ఒక తెలివైన నక్క. తనకి 3 తోకలుంటాయి. విక్రమ్కి మరొక మంచి స్నేహితురాలు. విక్రమ్కి అన్ని విషయాల్లో తను తోడుగా ఉంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా నల్లని మేఘాలు అడవి మొత్తం వ్యాపిస్తాయి. ఎవరికి ఏమీ అర్థం కాదు. అన్ని జంతువులు భయపడుతూ ఉంటాయి. ఛాయ భయంకరమైన అండ్ ఈవిల్ పవర్స్ ఉన్న ఒక దుష్ట శక్తి. తను ఆ అడవి మీద దాడి చేసి అక్కడి జంతువులతో, మీ వెలుగులను మింగేయడానికి వచ్చాను, ఇకపై ఈ అడవిలో చీకటి తప్ప ఏదీ మిగలదు అని అంటుంది. విక్రమ్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ ఫారెస్ట్ మొత్తం తన అందమైన కలర్స్ ని కోల్పోతూ చీకటిగా మారిపోతూ ఉంటుంది. ఛాయ అక్కడి జంతువులన్నింటిపై అండ్ విక్రమ్ ఫ్రెండ్స్ పైన దాడి చేసి వాటి పవర్స్ మొత్తాన్ని లాగేసుకుంటుంది. చిట్టి తమ అందమైన రెక్కల్ని కోల్పోతాయి. వాటికి ఎగరడం రాక అవి కింద పడిపోతూ ఉంటాయి. కాయ తనకున్న మ్యాజిక్ పవర్స్ ని కూడా కోల్పోయి ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ భయంతో విక్రమ్ దగ్గరికి వస్తాయి. కానీ వాటికి తెలియని విషయం ఏంటంటే అప్పటికే విక్రమ్ కూడా తన పవర్స్ ని కోల్పోయి ఉంటాడు. అప్పుడు కూర్మా విక్రమ్తో, మన పవర్స్ మనకి వచ్చి ఈ చీకటి మొత్తం పోవాలి అంటే ఆ ఐలాండ్ లో ఉన్న ఏంజిల్ మాత్రమే మనకు సహాయపడగలదు అని అంటుంది. ఆ ఫారెస్ట్ ని అండ్ తన ఫ్రెండ్స్ ని కాపాడలేకపోయానని ఎంతో బాధతో ఉన్న విక్రమ్ కూర్మా చెప్పిన మాటలు విని కాయని కూడా తన వెంట పెట్టుకుని ఆ ఐలాండ్ కి బయలుదేరాడు. ఇంకా కూర్మా, కాయ అండ్ విక్రమ్ ముగ్గురు కలిసి ఏంజిల్ ఉన్న ఆ మ్యాజికల్ ఐలాండ్ కి ప్రయాణం కొనసాగించారు. ఆ ద్వీపం చాలా అద్భుతంగా అండ్ ఆశ్చర్యంగా ఉంది. అక్కడ గాలిలో ఎగిరే రాళ్ళు మరియు విత్తైన దారులున్నాయి. కాయ ఆ దారులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తూ విక్రమ్ అండ్ కూర్మాని సేఫ్ దారిలో తనతో తీసుకెళ్తుంది. ఆ ఐలాండ్ ని ప్రొటెక్ట్ చేస్తూ పెద్ద జైంట్స్ ఉన్నారు. వాళ్ళ ఆకారం పెద్ద పెద్ద కొండల్లా ఉంటుంది. వాళ్ళ నిద్రని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు చాలా దారుణంగా దాడి చేస్తారు. అందుకే మన ముగ్గురు మిత్రులు చాలా కేర్ఫుల్ గా వెళ్తున్నారు. పాపం కూర్మా తన చిన్న ఆకారంతో ఆ ఐలాండ్ లోని కష్టమైన దారుల్ని క్రాస్ చేయడానికి చాలా రిస్క్ చేస్తూ వెళ్తుంది. వాటి ఎనర్జీని కాస్తైనా బూస్టప్ చేసుకోవడానికి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ తమతో తెచ్చుకున్న మ్యాజిక్ ఫ్రూట్ ని షేర్ చేసుకుంటారు. అప్పటికే చాలా అలసిపోయిన తన ఫ్రెండ్ కాయాని విక్రమ్ తన మీద పడుకోబెట్టుకుని వాళ్ళ దారిలో వెళ్తూ ఉండగా అక్కడికి చేరుకున్న ఛాయ విక్రమ్ మీద తన పంజాలతో దాడి చేస్తుంది. ఛాయ చేసిన ఈ పనులన్నింటినీ చూసిన విక్రమ్ చాలా కోపంతో ఛాయని ఎదిరిస్తాడు. దారిలో వీళ్ళకి ఒక మ్యాజికల్ మిర్రర్ కనిపిస్తుంది. దానిలో ఉన్న పజిల్ ని సాల్వ్ చేస్తే తప్ప ఏంజిల్ ఉన్న ప్లేస్ కి వెళ్ళడం వీలు కాదు. అప్పుడు విక్రమ్ తన ఎనర్జీ అంతా యూజ్ చేసి ఆ మిర్రర్ ని పగలగొడతాడు. ఆ మిర్రర్ లో నుండి వెళ్ళాక వీళ్ళకి స్టార్స్ తో నిండిన ఒక అద్భుతమైన రివర్ కనిపిస్తుంది. ఆ రివర్ లో నుండి ఒక పెద్ద క్రిస్టల్ డ్రాగన్ తో అందమైన ఏంజల్ బయటకి రాగానే విక్రమ్ అండ్ ఫ్రెండ్స్ ఆ ఏంజల్ కి గౌరవంగా నమస్కరిస్తారు. వాళ్ళ ముందుకి వచ్చిన ఏంజల్ వాళ్ళతో, మీ ముగ్గురులో ఎవరో ఒకరు తమ పవర్స్ ని లైఫ్ టైం సాక్రిఫైస్ చేస్తే తప్ప ఆ ఛాయని నాశనం చేసి ఫారెస్ట్ ని అండ్ మిగతా వాళ్ళని కాపాడలేమని అంటుంది. ఎవరైతే ఈ సాక్రిఫైస్ కి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న డైమండ్ క్రిస్టల్ ని తాకాలి అంటుంది. అప్పుడు కాయ భయంతో ఈ పని తన వల్ల కాదేమో అన్నట్టుగా సైలెంట్ గా ఉండిపోగా
ఆ అడవికి రాజు అండ్ ఎంతో మంచివాడైన విక్రమ్ ఈ సాక్రిఫైస్ కి ముందుకొచ్చి ఆ డైమండ్ క్రిస్టల్ ని తాకగానే తను వేరే లోకానికి లాగబడతాడు. అప్పుడు విక్రమ్ మరొక కొత్త ప్రపంచంలోకి వస్తాడు. అది చాలా రకాల కలర్ఫుల్ క్రిస్టల్స్ తో అందంగా ఉంటుంది. అక్కడ విక్రమ్ కి తన పవర్స్ వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. అలా తన పవర్స్ సాక్రిఫైస్ చేయగానే ఆకాశం నుండి ఒక పెద్ద బ్రైటెస్ట్ బీమ్ కిందకి వస్తుంది. ఆ కాంతి ఛాయా దేహాన్ని తాకగానే ఛాయ ఈ వెలుగును నేను భరించలేను అంటూ అరుస్తూ ఉంటుంది. తన దేహం చిన్న చిన్న కలర్ఫుల్ బటర్ఫ్లైస్ లా మారిపోతూ ఛాయ నెమ్మదిగా ఆ కాంతిలో కలిసి అంతమవుతుంది. ఛాయ అంతమైన వెంటనే కొన్ని మ్యాజికల్ రేస్ అడవి మొత్తానికి వ్యాపిస్తాయి. చిట్టి ర్యాబిట్స్ కి వాటి కలర్ఫుల్ వింగ్స్ తిరిగి వస్తాయి. కూర్మాకి తన మ్యాజికల్ షైనీ జెమ్స్ ఇంకా షైనీగా తయారవుతాయి. ఆ ఫారెస్ట్ కి మళ్ళీ తన కలర్స్ వస్తాయి. ఫారెస్ట్ అంతా మళ్ళీ తన అందాన్ని అండ్ అందులో యానిమల్స్ అంతా సంతోషాన్ని పొందుతారు. విక్రమ్ ఆ మ్యాజిక్ వరల్డ్ నుండి మాయమైపోయి తన ఫారెస్ట్ కి వస్తాడు. ఇక్కడ ఇంకా తన పూర్తి పవర్స్ లాస్ అయిపోతాడు. విక్రమ్ తమ కోసం చేసిన ఈ సాక్రిఫైస్ కి ఆ ఫారెస్ట్ లోని మిగతా యానిమల్స్ అన్ని తనకి కృతజ్ఞత తెలుపుతూ చాలా రకాల ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ని విక్రమ్ కి థ్యాంక్స్ చెప్తూ ఇస్తాయి. ఇంకా ఎప్పటిలాగానే కాయా అండ్ కుర్మా విక్రమ్ తో కలిసి ఉంటారు. విక్రమ్ వాళ్ళ చిన్న బాబు విక్రమ్ ని చూసి చాలా గర్వపడతాడు. తన ఫ్రెండ్స్ అండ్ ఆ ఫారెస్ట్ కోసం తను చేసిన ఈ సాక్రిఫైస్ ని తలుచుకునే విక్రమ్ ఒక రాజుగా తాను తన ప్రజల కోసం ఏం చేయాలో అదే చేశాను అని అనుకుంటూ ఆనందంగా ఉండడంతో ఈ కథ ముగుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఈ కథలో మీకు ఏం నచ్చిందో తప్పకుండా కమెంట్ బిలో. థ్యాంక్ యూ.